నా చుట్టూ ఉన్న చెట్లకు మేలు చేద్దాం అనుకుంటే అవి ముళ్ళ చేత నన్ను గాయపరిచినాయి. కొంతమంది బాధపడతారు, అన్న అడ్డం ఉన్నానన్నా, అడ్డం ఉండి ఇప్పించా, వాడు అడ్రస్ లేడు, మొత్తం నా నెత్తినే పడింది, మోస్తున్నా, ఇంకా దేర్లా అప్పు అనేవాళ్ళు ఉన్నారు మీలో. మరి ఇప్పుడు ఏమవుతావు నువ్వు? నీకు ఒకటి అడ్డం ఉండి మోసం చేశాడు, ఇక నువ్వు కూడా ఎవరినన్నా అడ్డం పెట్టుకొని నువ్వు కూడా మోసం చేస్తావా? చెయ్యలేవు. నీ తత్వం అది కాదు. పోతే నేను అడిగాను అనుకో, నువ్వు కూడా అట్లా చేయొచ్చు కదంటే, సచ్చినా నేను చేయనన్నా, నా బతుకంతా కష్టపడైనా సరే వాడు చేసిన మోసానికి అయినా అప్పు తీరుస్తాను, కానీ నేను మరొకటి గొంతు కొయ్యను. నా దేవుడు దీవిస్తే దీవించాడు, లేకపోతే లేదు. నేను మాత్రం దరిద్ర పని చెయ్యను. అమ్మా, నువ్వు అంతసేపు నా భర్త నా భర్త నా భర్త అని ప్రేమించి నెత్తిన పెట్టుకొని ఆయనకి ఏం తక్కువ లేకుండా చూసావు, ఇంత దుర్మార్గం చేసి గడ్డి తింటున్నాడు పక్కన. నువ్వు మాత్రం ఎందుకు పవిత్రంగా ఉండాలి? నువ్వు కూడా రక్కసి చెట్లాగా మారిపోమ్మా అంటే వల్లిపద్మం ఏమంటుందో తెలుసా? వల్లిపద్మం ఏమంటుందో తెలుసా? రక్కసి చెట్లను చూసి నేను కూడా అలా మారిపోతే వాళ్ళకి నాకు తేడా ఏముందన్నా? సమాజం కాదు, నన్ను నా ప్రభువు చూస్తున్నాడు. అతడు నా విషయంలో అపనమ్మకస్తుడై దుర్మార్గం చేసినా నేను నా నీతిని వదలను. నాకు ద్రోహమే జరిగింది, నాకు అన్యాయమే జరిగింది, ఆఖరికి నాకు తీసుకొచ్చి ఇచ్చే రూపాయి కూడా నాకు ఇవ్వట్లా, అటే పోతుంది మొత్తం. చాకిరీ చేసుకుంటున్నా, ఏ రోజుకి ఆ రోజు కష్టపడి చాకిరీ చేసుకొని తెచ్చుకొని బతుకుతున్నా, పిల్లలకు పెట్టుకుంటున్నానన్నా. నా వాళ్ళు కొంతమంది అన్నారు, నువ్వెందుకు నీతిగా ఉండాలి, నువ్వెందుకు నీతిగా ఉండాలి, వాడు ఆవుతున్న వెచ్చలవిడిగా తిరుగుతున్నాడు, నువ్వు కూడా తిరిగి అప్పుడు సిగ్గొచ్చింది అన్నారు. నేను వాళ్ళని తిట్టాను, వాళ్ళని గద్దించాను. నీచ బతుకు బతకమంటారు అన్నాను. అవసరమైతే అడుక్కొని తెచ్చి నా పిల్లలకు పోషించుకుంటాను, కానీ వాడు చేసిన నీతి మళ్ళీ పని నేను చెయ్యను. నా దేవుడు చూస్తున్నాడు నన్ను. వల్లి పద్మం తత్వం అది. అన్యాయం అయిపోయినా సరే ఇష్టపడిద్ది, కానీ తాను అన్యాయం చెయ్యటానికి ఇష్టపడదు. అవతలి వాడు చేసిన అక్రమానికి బలైతే అవటానికి ఇష్టపడిద్ది, కానీ మరొకరిని అక్రమంగా తన నడకను మార్చుకోవడానికి ఇష్టపడదు. అది వల్లి పద్మం యొక్క తత్వం. ఆ నాణ్యతని తెలుసుకోవటానికి కొంతమంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ఏదో 1-2 చోట్ల మనం నష్టపోతే మోసపోతే ఇక జీవితమే పోయిందని ఫీల్ అవ్వద్దు. ఇది గుర్తుపెట్టుకో, ఇక్కడ పాయింట్ టర్నింగ్ ఇది. ఏదో 1-2 గాయాలైనాయి అని ఇక జీవితమే పోయిందని అనుకోవద్దు. ఎవరు చూస్తున్నారు నీ లైఫ్ని? అదిగో నిరంతరం నిన్ను దృష్టిస్తున్నాడు. నువ్వు కనపరిచిన నీతిని చూస్తున్నాడు, నీకు జరిగిన అన్యాయాన్ని చూస్తున్నాడు, మొత్తం రాస్తున్నాడు. తగిన కాలమందు తప్పనిసరిగా ఆయన నిన్ను హెచ్చిస్తాడు. మేలు చేసిన వారికి, దేవుని దృష్టిలో మంచిగా నడుచుకోవటానికి అలవాటు చేసుకుంటున్న వాళ్ళకి పరీక్ష కోసం కొన్ని రకాల ఎదురు దెబ్బలు రావచ్చు. అవి కొద్దిగా రావచ్చు, గొప్పగా రావచ్చు, లేదా ఏబుకి వచ్చినంతగా రావచ్చు. కానీ ఎన్నొచ్చినా ఏబుకి లైఫ్ మొత్తం అయిపోయిందా? అయిపోలా. భార్య అంది, బలు రక్కసి చెట్టులాగా భార్య మారింది, కానీ ఏబు మారలా. దేవుడు అన్ని ఇచ్చినప్పుడు భజన చేద్దాం, దేవుడు ఇప్పుడు అన్ని తీసేసుకున్నాడు కాబట్టి దేవుడిని తిట్టాలి, ఇక సావాలి అంటే ఏమన్నాడు తెలుసా? ఇన్ని రకాల మేలులు మనకు చేసినప్పుడు అన్ని అనుభవింప తగుదుమా? కొద్దిపాటి కీడును అనుభవింప తగమా? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడొద్దు. పరిస్థితులు మారిపోతే పరిస్థితులు తగ్గట్టు నువ్వు మారుతావేమో. నేను మారనన్నాడు ఏబు. పొడితే గట్టి కొట్టు. పరిస్థితులకు తగ్గట్టుగా రకరకాలుగా ఓసరవెల్లిలాగా మన తత్వాలు మార్చుకుంటానికి మనం ఓసరవెల్లులమా? దేవుడు మేలు చేస్తే భజన చేయడానికి, కీడు చేస్తే తిట్టడానికి. ఆయన అనుగ్రహించిన అనేకమైన మేళ్లు పొందిన మనం ఒక కీడు అనుభవింప తగమా? చూడు, ఏబు భార్య ఎంత తేలిగ్గా ఉందో, ఏబు ఎంత పటిష్టంగా ఉన్నాడో చూడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో రక్కసి చెట్టు ఎవరు, వల్లి పద్మం ఎవరు? మీరు చెప్పండి. దేవుడికి స్తుతి స్తోత్రం అంటే ఎన్నడో తిడితే అప్పుడు ఎక్కింది చెవికి అని దేవుడికి రివర్స్ అవని పరిస్థితులను బట్టి ముళ్ళ చెట్టులాగా మారిపోయింది. అక్కడుండి చూస్తున్నాడు ఏబు తంతమేందో, ఏబు తంతేందో, ఏబు భార్య తంతేందో. మాటలతో కూడా దేవుడిని తృణీకరించలేదంట. ఒక మాట పడినా దేవుడి మీద తిట్టమని అన్న ఆమె దగ్గరేమో ఆమెను తిట్టి పంపించాడు. తిట్లా. ఎందుకు తిట్టేదే? నాకు కలిగిన సమస్తము ఆయన దయాదానం. పిల్లలు ఉన్నారు అంటే ఆ పిల్లల్ని నా కడుపున వేసింది ఎవరో? నాకు ఇచ్చింది ఎవరో? నా దేవుడు. ఆస్తులు ఉన్నాయంటే నాకు ఇచ్చింది ఎవరో? నా దేవుడు. అంతస్తులు ఉన్నాయంటే నాకు ఇచ్చింది ఎవరో? నా దేవుడు. దాసదాసి జనాంగాన్ని నాకు ఇచ్చింది ఎవరో? నా దేవుడు. పశువులు, ఒంటెలు, ఎడ్లు నాకు ఇచ్చింది ఎవరు? ఎవరో ఒకళ్ళ నా దేవుడు ఇచ్చింది ఆయన.
తిరిగి తీసేసింది ఆయన. ఇచ్చినందుకు స్తోత్రం, తిరిగి తీసినందుకు కూడా స్తోత్రం అన్నాడు. ఇదెవరు విన్నారు? ఇద్దరు విన్నారు. శోధించిన శోధకుడు విన్నాడు, ఆ శోధకుడిని అనుమతించిన నా తండ్రి విన్నాడు అక్కడ. తర్వాత ఏబుకు కనువిప్పు కలిగించి ఏబులో సరిచేయాలనుకుని ఆయన సరిచేసి ఏం చేశాడు? దేవుడు వదిలేశాడా? అన్యాయం అయిపో ఇక నీ బతుకు అంతే అని వదిలేశాడా? అట్లా వదిలేసేవాడు కాదు నా దేవుడు. రెండంతలుగా ఏబును ఆశీర్వదించెను అని ఉంది. ఏమయ్యా, మేలు చేసి కీడు పొందానని ఇక నువ్వు కీడుకరంగా తయారవుతావా? నువ్వు మారటానికి వీల్లేదు. నువ్వు అలానే ఉండు. అన్యాయమే జరిగింది, బాధను అనుభవిస్తున్నావు, అనుభవించు. నా దేవుడు చూస్తున్నాడు. దానికి ఒక కాలం ఉంది, ఒక సమయం ఉంది. తప్పకుండా అది నీకు వస్తుంది. అప్పుడు నీ పరిస్థితులన్నీ నువ్వు ఊహించని రీతిలో మారిపోతాయి. నీ సంతతి ఆశీర్వదించబడుతుంది. నీ పిల్లలు, నీకు పుట్టిన వారు ఆశీర్వదించబడతారు. నీ తత్వాన్ని నువ్వు మార్చుకోవద్దు. నువ్వు దేవుని వ్యక్తిత్వాన్ని, దేవుని మనస్తత్వాన్ని సంతోషపెట్టడానికి ఇష్టపడుతున్నావు. ప్రతి అడుగులోనూ దేవునికి భయపడి జాగ్రత్తగా ఉండాలి నేను నడుచుకుంటున్నావు. నువ్వు అంతే కంటిన్యూ అవు. నా దేవుడు చేసే న్యాయం నీకు చేయకపోతే భవిష్యత్తులో నువ్వు అనుభవించకపోతే అప్పుడు అడుగు నన్ను. నువ్వే కాదు, నీ సంతతి కూడా దాన్ని అనుభవిస్తారు. నీకు పుట్టిన వారు కూడా అనుభవిస్తారు. ఆమేన్. అందరు గట్టిగా చెప్పండి ఆమేన్ అని. ఆమేన్. కానీ టెస్టులు ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. మరి నీ నాణ్యత ఇప్పుడు ఏబు భార్యలాగా మారతావా, లేకపోతే ఏబులాగుంటావా అనేది మాత్రం పరిగణలోకి తీసుకుంటాడు, ఖచ్చితంగా పరిశీలిస్తాడు. నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి. ఇన్ని మాటలు చచ్చిపో అంది కదా ఏబుని. ఆమెను వదిలేసి ఇంకో హావం చేసుకున్నాడా? లేదు, ఆమెతోనే మళ్ళీ 10 మంది పిల్లల్ని కన్నాడు ఆయన. ఆమెను విసర్జించలా, ఆమెను ప్రేమించి ఆమెతోనే మళ్ళా జీవితాన్ని జీవించిన నీతిమంతుడు యోబు. ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ రాత్రి చాలా దూరాల నుంచి కష్టపడి ఎంతో ప్రయాసతో దేవుని పాదాల దగ్గరికి వచ్చారు. 2 సంగతులు ఇప్పటికి స్పష్టంగా నేను మీకు చెప్పాను. ఒకటి, దేవుడు మన వ్యక్తిత్వాన్ని చూస్తాడు, మన మనస్తత్వాన్ని పరిశీలన చేస్తాడు. మనం ప్రతి విషయంలో ఆయనకు భయపడి అన్ని విషయాల్లో, ఇదిగో ఇలా నేను ప్రవర్తిస్తే దేవుడు ఒప్పుకుంటాడా, ఇలా నేను నడుచుకుంటే దేవుడు ఒప్పుకుంటాడా, ఇదిగో ఈ విషయంలో దేవుడు ఎలా అనుకుంటాడని, ప్రతి విషయంలో దేవుడు ఏమనుకుంటాడు, దేవుడు ఎలా అనుకుంటాడు అనే దాన్ని నువ్వు ఆలోచన చేయటం అనేది ఒక ఉత్తమ గుణం. కొంతమంది అంటారు, పిచ్చా నీకు పద్దాకలు దేవుడు ఏమనుకుంటాడు, ఇట్లా దేవుడు ఒప్పుకోడు, అట్లా దేవుడు ఒప్పుకోడు, దేవుడు అంటావు, నీకే మెంటలా అనేవాళ్ళు ఉన్నారు. అంటే అనని, నువ్వు అనాలి ఒకటే మాట, నువ్వు సోది నాకు చెప్పవాకు, నాకు దేవుడే ముఖ్యం, నాకు దేవుడే ముఖ్యం సార్. ఈ దీనుడికి సాయం చేస్తే నా దేవుడు మెచ్చుకుంటాడు. ఈ నిందను నేను ప్రచారం చేయకుండా నిందను అణచివేస్తే నా దేవుడు మెచ్చుకుంటాడు. ఒక నింద ప్రచారం జరిగిందండి, ఒక వ్యక్తి మీద ఒక నింద ప్రచారం జరిగింది, అది నిజం కాదు, నింద నీ చెవికి వచ్చింది. కొంతమందికి ఏం తపన ఇతరులతో పంచుకున్నదాకా ఒప్పుకోరు. కొంతమంది అలా పంచుకోవడానికి ఇష్టపడరు. అందులో నిజమెంతో అబద్ధం ఎంతో ఎందుకు ఇతరులకు మనం పంపిణీ చేయాలి? అది అబద్ధం అయితే ఆ పాపాన్ని పంచుకుందాం, మనం పంచుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకు మనకి ఏం పని పాట లేనట్టు? మనం నీతిమంతులమా? మనలో లోపాలు లేవా? వాళ్ళు తేడా వీళ్ళు తేడా అనుకోవటం ఎందుకు? ఎవరి తేడాలు ఉంటే ఆయన చూసుకుంటాడు. నేనైతే ఇంకొకరికి చెప్పను, ఇంకొకరికి ప్రచారం చేయాలి, ఇలాంటి తప్పుడు ఎవరాలు నేను చేయను అని నువ్వు ఖండించినప్పుడు ఆయన మెచ్చుకుంటాడు. 2 సంగతులు మీకు చెప్పాను. నంబర్ 1, ప్రతి విషయంలో దేవుడు ఏమనుకుంటాడో అని భయపడి మీరు జాగ్రత్తగా బతకండి. దాన్ని నేర్చుకోండి, ఇది అలవాటు చేసుకోండి. వినటానికి బాగానే ఉంటుంది తమ్ముడు, అన్నయ్య కూటమి అయిపోయి బయటికి పోయిన తర్వాత బైబిల్ సంఖ్యలో పెట్టి పోతా ఉంటారు చూడు, ఇక మొత్తం ఎటు పోతాయి కొంతమందికి. మళ్ళీ వాళ్ళు ఎలా ఉంటారు అలానే ఉంటారు, మారటానికి ట్రై చేయరు కొన్ని జీవితాలు అంతే. కానీ కొంతమంది ఉన్నారు జ్ఞానం కలిగిన వాళ్ళు, వాళ్ళ మాటలు తీసుకొని దైవజనుడి నోటి నుండి దేవుడు పలికించిన ఈ మాటలు నేను తీవ్రంగా తీసుకోవాలి, నేను దేవుని విషయాలు తీవ్రంగా తీసుకోవాలి, నేను జాగ్రత్త పడాలి. ప్రతి విషయంలో నన్ను దేవుడు మెచ్చుకోడు, నన్ను దేవుడు ఒప్పుకోడు. మేము పుట్టకముందు ఆడపిల్లలు పుట్టారు ఫస్ట్. ఓ రోజు అప్పట్లో సంతలు ఉండి మా నాన్న సంతకి వెళ్ళాడంట. సంతకి వెళ్తే పాపం 50 రూపాయలకు 60 రూపాయలకు సరుకులు తీసుకున్నాడు. ఆయన ఏం చేశాడు, 450 ఇచ్చాడంట. ఈయన ఇచ్చింది 50. ఆయన 450 ఇచ్చాడు తిరిగి. పాపం ఆ జనాల హడావుల్లో మయ్య ఏం చేశాడు తెలుసా, సైలెంట్గా జేబులో పెట్టుకొని వచ్చాడు. దేవుడిని ఎరగడగా అన్యుడు,
సైలెంట్గా జేబులో పెట్టుకొని వచ్చాడు. లోపల లోపల ఆనందపడతా. ఏంది ఆనందం అంటే 50 రూపాయలకి సరుకులు వచ్చినాయి, 450 డబ్బులు వచ్చినాయి, 50 పోయి 500 వచ్చాయి. ఢామ్ 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 అనుకుంటూ వచ్చాడు. భలే ఉంది కదా. ఆయన ఇంటికి వచ్చేటప్పటికి, గుడిసెలు కదా అప్పుడు, ఆయన ఇంటికి వచ్చేటప్పటికి మా అమ్మ ఏం చేసిందంటే, పొద్దుపోయింది ఆయన వచ్చేటప్పటికి, దీపం వెలిగించి ఏదో కనపడక వెతుకుతా, అప్పుడు చాలా కిందకుండే పాకాలు, ఈ దీపం అట్ట పైకి ఎత్తి ఎతుకుతుందంట. ఎతుకుతుంది, బాగా అంటుకుంది ఆకులకి, బయటికి పరిగెత్తింది. ఆ పనికి వచ్చే సామాన్ ఏదో బయట పెట్టింది. మయ్య వచ్చేసరికి 4-5 ఏళ్ళు గుడిసా లేదా ఎన్నేళ్ళు గుడిసా నాకు తెలియదు, మొత్తం బూడిదై కూర్చుంది. ఇప్పుడు డామ్ 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 భలే ఉంది కదా. యాభై అక్కడ, 4 ఏళ్ళు గుడిసి అక్కడ. చెబుతున్నానండి, అవతలోడు పాప అన్యాయం అయిపోయింటాడు కూడా. అప్పటి రోజుల్లో పాపం ఎంత వ్యాపారం, ఎన్ని రోజులు చేస్తే ఆ డబ్బులు రావాలి. నేను జేబులు వేసుకుని వచ్చాడు సైలెంట్గా. అప్పటి నుంచి ఇక వాళ్ళు అన్యులుగా ఉన్నప్పటి నుంచే పాఠం. మా అమ్మ క్లాస్ అనమాట మా నాన్నకి. ఎక్కడ కక్కుర్తి పడవ జాగ్రత్త అంటుంటుంది. ఏదైనా దొరికినా సరే తీసుకోదు. ఆయన తీసుకొని ఎవడు పారేసుకున్నాడు, ఏమైంది తీసుకుంటా వద్దో, మనకు పనికిరది వద్దు అంటది. ఆవిడని పోగొట్టుకొని పోయినా సరే మనకొద్దు. లోకంలో ఉన్నప్పుడు, క్రీస్తు యేసునందు మనం ఉన్నప్పుడు మరి నిశ్చయముగా మనం ఆ విషయంలో మెళకుగా ఉండాలి. అదే నీకు ఒకవేళ అలా ఎవరన్నా పాపం తేడా పడితే, ఒక దేవుని బిడ్డగా నువ్వు ఉండి, అయ్యా నేను ఇచ్చింది 50 రూపాయలు, నువ్వు నాకు 450 ఇచ్చావు, 500 చిల్లర ఇచ్చావు, ఇదిగో తీసుకొని నువ్వు ఇచ్చినప్పుడు ఆ మనిషి ఎంత సంతోషపడతాడో తర్వాత సంగతి. కానీ ఆకాశమందుండి చూచుచున్నవాడు సంతోషపడతాడు. అట్లా సమస్త ప్రవర్తనలోనూ లెక్కసరిగా మన నీతిని మనం దేవుని ముందు ఉంచగలిగితే, మన నీతికి తగినట్టుగా మన నివాస స్థలములను వర్ధిల్లజేసి ఆయన తప్పనిసరిగా మనకు తన హస్తం తోడుగా ఉంచి ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం చెప్పింది. అన్న యేసుప్రభుని నమ్మిన తర్వాత ఆయనే మన నీతి కదా, ఇక మన నీతితో పని ఏంది అంటే, పరలోకానికి నిన్ను చేర్చడానికి ఆయనే మన నీతి కాదని నేను అనట్లేదు. కానీ భూమి మీద మన జీవనానికి, మనం పొందగోరిన ఆశీర్వాదాలకి, రేపు నిత్యత్వంలో బహుమానానికి మన నీతి ప్రవర్తన చాలా అవసరం. చూడండి, యోహాను రాసినటువంటి ఆయన నీతిమంతుడై ఉన్నట్టు, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అది ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. అంటే నువ్వు నిజంగా నీతిమంతుడై ఉండకూడదు, నీతిని జరిగించాల్సిందే. నేనైనా నువ్వైనా ఆ నీతిని జరిగించడానికి, నీతి కలిగి బతకడానికి మన వంతు కష్టం మనం చెయ్యాలి, మన వంతు ప్రయాసం మనం పడాలి. నేను యేసుప్రభుని నమ్ముకున్నా, అన్ని పాపాలు ఆయనే మోస్తాడు, ఎట్టబడితే అట్ట బతుకుతానంటే పెందలాడు ఒక దారి అవుతావు. నువ్వైనా నేనైనా ఎవరైనా. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. నిజంగా మనం తిరిగి జన్మిస్తే తప్పనిసరిగా మనం ఆ నీతి ప్రవర్తనను కలిగి ఆ సత్క్రియలను చేయుట ఎందు మనం ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని పని జరుగుతుంది, దేవుని పరిచర్య జరుగుతుంది, నా వంతు నేను ఏం చేయగలను, అసలు నువ్వేమనుకుంటున్నావో చూస్తాడు. సమృద్ధి గలవారు ఎలా ఆలోచిస్తున్నారు, దేవుని సన్నిధిలో మేలు పొందుతున్న వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు. నేను దేవుని సన్నిధిలో ప్రతి వారం నేను ఆహారం తింటున్నాను. నేను రెగ్యులర్గా శుక్రవారం పోయినా తింటున్నాను, ఆదివారం పోయినా తింటున్నాను. పరిశుద్ధులు తీసుకొచ్చి వాళ్ళ కష్టార్జితంలోంచి తీసుకొచ్చి మందిరంలో ఉంచితే ఆ మందిర సమృద్ధిలో నుండి నేను తింటున్నాను. మరి నేను నా కష్టంలోంచి తీసుకెళ్ళొద్దా? నేను తీసుకెళ్ళాలి. నా ఒక్కదానికి కాదు, నా ఒక్కడికి కాదు, ఇంకా 10 మందికి వచ్చేటట్టు తీసుకెళ్ళాలి. నేను డబ్బులే వారం కాదుగా చెప్తున్నా. ఇలాగున సేవకులకైనా, విశ్వాసులకైనా, పరిచారకులకైనా, పరిచారకురాళ్ళకైనా, విశ్వాసురాండ్రకైనా, ఇక్కడ ఉన్న వాళ్ళకైనా, లైవ్లో ఉన్న వాళ్ళకైనా స్పష్టంగా చెప్పిన 2 సంగతులు. ఒకటి, నీతి క్రియలు చేయడం, నీతిని జరిగించడానికి మన వంతు మనం జాగ్రత్త పడాలి. దేవుడు చూస్తున్నాడు అని అన్ని విషయాల్లో మన వ్యక్తిత్వాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. అమ్మాయి అంత దుర్మార్గురాలు మెత్త ఆమెతో రాజు రంపాన పెడుతుంది, ఏం తెగ సేవలు చేస్తున్నావు ఆమెకి, ఏంది అంత సేటు గౌరవిస్తున్నావు ఏంది ఆమెనే? ఆమె రాక్షస అయితే నేను కాదుగా, నేను దేవుని బిడ్డనే. ఆమె చేసిందని నేను దుర్మార్గం చేస్తే దేవుడు ఎట్ట మెచ్చుకుంటాడు నన్ను? ఇక ఆమెకి నాకు తేడా ఏముంది? నన్ను ఏడిపించేదైనా సరే నేను చేయదగ్గ మేలు ఆమెకి చేస్తాను. ఇది నా దేవుడి లెక్క. నేను నేర్చుకుంది ఇదే సోదరులారా.
నేను నేర్చుకుంది ఇదే. ఏమిటి అంటే, సమస్త ప్రవర్తన యందు దేవుడు సంతోషించున్నట్లు నేను బ్రతకాలి, నీచానికి దిగజారకూడదు, దరిద్రగొట్టు స్థితిలోనికి దిగజారకూడదు, ఎక్కడన్నా తెలిసి తెలియక అడుగులు జారినా సరి చేసుకోవాలి, ప్రతి విషయంలోనూ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, చెడిపోయినటువంటి ఆలోచనలు పనికి రావని. అట్లా ప్రతి విషయంలో ఇప్పటికీ నా ఆలోచన అది, ఈ విషయంలో దేవుడు ఏమనుకుంటాడు, ఈ విషయంలో దేవుడు ఏమనుకుంటాడు. ఈ రోజుకి ఇదే వెతుక్కుంటున్నాను నేను. నా దేవునికి స్తోత్రం. ఈ రోజుకి నాకు దేవుడు ఇస్తున్న హెచ్చరిక అదే, జాగ్రత్త జాగ్రత్త అని. ఎవరో కాదు, నేనున్నాను ఒకడిని అని. కొన్ని ఎదురు దెబ్బలు తగిలినాయి. మంచితనానికి కొంతమందికి కొన్ని విషయాలు చెప్పినప్పుడు, కొన్ని చేసినప్పుడు తిరిగి నాకే ఎదురు దెబ్బలు తగిలినాయి. తగిలి నేనేమన్నా మారుతానా, లేకపోతే నా తత్వం నేను అంతే కలిగి ఉంటానా అనేది నా దేవుడు పరీక్షిస్తున్నాడు, నాకు నేర్పుతున్నాడు. నువ్వు మంచికి పోయి ఎన్ని చేసి ఎదురు దెబ్బలు తిన్నా నీ తత్వాన్ని నువ్వు మార్చుకోవద్దు. నువ్వు మంచి చేస్తానే ఉండు, నీ నీతి ప్రవర్తన నువ్వు కొనసాగిస్తానే ఉండు. నేను నీకు తోడై ఉంటాను. అన్యాయం చేసేవాడిని అన్యాయం చేయని, దుర్మార్గం చేసేవాడిని దుర్మార్గం చేయని, అబద్ధాల ప్రచారాలు చేసేవాళ్ళని చేయని. వాళ్ళు అలా ప్రచారాలు చేశారు, వీళ్ళు ఇలా ప్రచారాలు చేశారు, వీళ్ళు ఇలా మాట్లాడారని నువ్వు ఇంకో టైప్లో కావద్దు. అవన్నీ నాకు అప్పచెప్పు, నేను చూసుకుంటాను. నీ పనిలో నువ్వు సాగిపో, నేను నీకు తోడై ఉన్నా. ఓరే నాయన, గుంపు అయితే ధ్వజమెత్తారు నా మీద, ఓర్వలేక అసూయతో. ఇప్పటికీ కొందరు తిప్పలు పడతానే ఉన్నారు. ఎట్లన్నా నన్ను డ్యామేజ్, వాళ్ళ బొంద ఏంది నన్ను డ్యామేజ్ చేసి, ఇది ఏమన్నా నాదే? సంఘం ఎవరిది? ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించినది. నేను కలిగి ఉన్నదంతా ఎవరిది? ఆయనది. నేను చేస్తున్నంత ఎవరిది? దేవుని పని. నేను అదే దూసుకెళ్ళేది, అదే నేను చేస్తున్న దానిలో నాకు పారదర్శకత ఉంది, స్పష్టత ఉంది. ఎవడెన్నన్నా అనుకొని ఎవడు ఎన్ని రకాల తిప్పలన్నా పడని లెక్క కూడా చేయను. ఎందుకంటే నేను ఏమై ఉన్నానో నా దేవుని ముందు ఉన్నాను నేను. ఎవడు ఎన్ని రకాల మాటలు మాట్లాడితే నాకేంది, ఎవడు ఎంత ఘోషిస్తే నాకేంది, ఎంత మొత్తుకుంటే నాకేంది? నా దీపాన్ని వెలిగించిన వాడు నా ప్రభు. ఆర్పితే ఆయన ఆర్పాల, ఇంకా ఎవడు ఆర్పడు. నా ఎదుట తలుపులు తీసింది నా ప్రభు, వేస్తే ఆయన ముయ్యాలా వెయ్యాలా, ఇక దాన్ని ఎవ్వడు ముయ్యలేడు వెయ్యలేడు. కాబట్టి డోంట్ కేర్. ఈరోజు సమస్త ప్రవర్తనలో అదే వెతుక్కుంటున్నా, లోపాలుంటే దిద్దుకుంటున్నా, జాగ్రత్త పడుతున్నా, దేవుని శక్తి అడుగుతున్నా. ఏమని అడుగుతున్నాను తెలుసా? ఒక్కటే నిన్ను అడుగుతున్న వరము దేవా, వెండి బంగారాలు ధనగనక వస్తువాహనాలు కాదు, నీ ఎదుట నిన్ను సంతోషపెట్టే విధంగా బతకడానికి కావలసిన శక్తి నాకు ఇవ్వు, జ్ఞానాన్ని నాకు ఇవ్వు, నీ చిత్తం చేసేటువంటి కృప నాకు ఇవ్వమని అడుగుతున్నా. ఆమేన్. మరి మీరేం అడగాలనుకుంటున్నారు? మీ ఇష్టం. వినండి, ఇలాగ నువ్వు నీతి ప్రవర్తన కలిగి దేవుని కోసం బతకడం మొదలుపెట్టిన తర్వాత అయిపోయింది. ఇక నేను ముగిస్తున్నా, లేచానుగా, డౌట్ లేదు. ఇక దేవుని కొరకు బ్రతకడం మొదలుపెట్టిన తర్వాత నీకు శోధనలు కలుగుతాయి. ఇప్పుడు ఆల్రెడీ అందులోనే ఉన్నావు, నువ్వు ఎదుర్కొంటున్నావు, నాకు తెలుసు. ఆల్రెడీ కొన్ని ఎదుర్కొంటున్నావు, అనుభవిస్తున్నావు. అయితే భయపడవాకు. నీ ప్రవర్తన నువ్వు జాగ్రత్తగా దేవుని ముందు అలానే కాపాడుకొని నడుచుకో. నీకు ఈరోజు కీడుగా పరిణమించినవన్నీ కూడా తప్పనిసరిగా రానున్న దినాల్లో నీకు మేలులుగా మారకపోతే అప్పుడు అడుగు. నేను చెప్పడంగా నువ్వే సాక్ష్యం ఇస్తావు. నిన్ను పరీక్షించిన తర్వాత నువ్వు క్వాలిఫై అయితే దేవుడు నీతిమంతులకు దాచిపెట్టినవన్నీ నీకు వస్తాయి. ఏమేమి రాశాడు? తన దృష్టికి ఇష్టమైన వాళ్ళకి ఏమేం చేస్తానని రాశాడో తెలుసా? నేను వాళ్ళకి జ్ఞానాన్ని ఇస్తా, తెలివినిస్తా, ఆనందాన్ని ఇస్తానని రాశాడు గ్రంథంలో. అంతేకాదు, వాళ్ళ కోసం కూడబెట్టే పని పాపాత్ములకు అప్పగిస్తా, వాళ్ళు కష్టపడి కూడబెట్టి వీళ్ళకి అందిస్తారు. ఆ చాకిరి వీళ్ళకు ఉండదు. అర్థమైందా? పాపాత్ముల ఆర్జితం వీళ్ళ చేతికి వచ్చేటట్టు నేను చేస్తానంటాడు ఆయన. 2, 3వది, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు మీ చేతుల కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడని 127వ కీర్తన 2వ వచనం నుంచి మీరు చూస్తే ఇలా రాస్తుంది. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు నువ్వు దేవుని ముందు నీ ప్రవర్తనను బ్యాలెన్స్ చేసుకో తమ్ముడు. అందరూ జాబ్ కోసం తిప్పలబడి తిరుగుతా పాపం కష్టాలు పడుతున్నారేమో. నేను చెబుతున్నా, నువ్వు దేవుని ముందు నీ ప్రవర్తనను జాగ్రత్త చేసుకొని, ఎదురు దెబ్బలు తగిలినా సరే నీ క్రమాన్ని నువ్వు అనుసరించి నువ్వు జాగ్రత్తగా దేవుని ముందు నీ ప్రవర్తనను కాచుకో. తగిన కాలం ముందు అదే నీ తలుపు తట్టిద్ది, డౌట్ లేదు. ఇష్టం నమ్మితే కొట్టు గట్టిగా, లేకపోతే వదిలేసే. అది దేవుని వాక్యం. సేవ చేసే సేవకుడా,
ఒకవేళ నువ్వు ఇప్పుడు నీ పరిచర్యలో ఒకవేళ కుంటుపడుతూ ఉండొచ్చు, కానీ దేవుడు చెప్పిన నీతి నియమాల్లో నీవు నీ ప్రవర్తనని, నీ ప్రయాణాన్ని జాగ్రత్తగా సాగించు. పరీక్షలు అయిపోయిన తర్వాత, దేవుడు నిన్ను పరిశోధించడం అయిపోయిన తర్వాత, నీవు లెక్కించలేనంతగా ఆ దీవెనలని, ఆ పరిచర్యని ఆశీర్వదించి నిన్ను ముందుకు నడిపించబోతప్పుడు. కానీ బుద్ధిలో లోపాలు లేకుండా జాగ్రత్త పడాలి. కక్కుర్తి బుద్ధి, ప్రలోభపు బుద్ధి, వ్యసనపు బుద్ధి, కుళ్ళుబోతు బుద్ధి, ఇంకో బుద్ధి ఏంది, లోబి బుద్ధి. ఈ దరిద్రాలు లేకుండా జాగ్రత్త పడాలి. సేవలో నీకంటే వెనక వచ్చినోడు ముందు పోతే వ్యసన పడొద్దు. దేవా, వానిని దీవించావు నా సహోదరుడు, నన్ను కూడా క్రమంలోనే దీవిస్తావు, నీకు స్తోత్రం. నేనేం వ్యసన పడను తండ్రి, వారికి ఇచ్చిన కృప వారికి, నాకు ఇచ్చే కృప నాది, నీకు స్తోత్రం అనుకో. నిన్ను కూడా వాడుకుంటాడు నా తండ్రి. నీ బాధ ఏంది? ఆస్తులు కాదు, ఆత్మలేగా. ఆత్మలు రక్షించాలనేగా, అనేక మందిని రక్షించాలనేగా. నా దేవుడు నీకు ఆ కృపను ఇస్తాడు. చాలా స్పష్టంగా దేవుని వాక్యంలో, తన ప్రియులు నిద్రించుచుండగా. ఏమండి, ఏ ఊళ్ళండి మీ? ఎన్ని ఊళ్ళండి? అసలు ఎంతెంత దూరాల నుంచి వచ్చారండి? ఎన్ని ప్రాంతాలండి? ఏందండి నిద్రపోకుండా? ఏందండి ఇది? అసలు ఏంది జర్నీలు? ఇంతంత జర్నీలు ఏందండి? నిన్న బయలుదేరి వచ్చారు మీరు. నిన్న ఫోన్ చేశాను మీకు, కనీసం ఉత్తరం రాశానా, సెల్ ఫోన్ మెసేజ్ పెట్టానా, మాట్లాడాడండి మీతో. నువ్వు రెడీగా చల్ బయలుదేరు. ఎక్కడికి? చిలకలూరుపేట. ఎక్కడికి? చిలకలూరుపేట. చిలకలూరుపేట ఉన్న పుణ్యక్షేత్రం ఏంది? మరి ఎందుకు బయలుదేరలేదు? అవును, ఒకప్పుడు అది ఏమో తెలియదు, కానీ ఇప్పుడైతే అదే దేవుని సన్నిధి దానిలో ఉంది. హల్లెలూయా చెప్పు, హల్లెలూయా చెప్పు గట్టిగా. ఎట్లా సాధ్యం ఇదంతా? నేనేమన్నా మీ ఇంటికి వచ్చానా? ఒక పూట మీకు పరిచర్య ఏమన్నా చేశానా? మొహమాటానికి ఏమన్నా వచ్చారా? ఏలే, ఒకటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి, ఈరోజు ఎవరికి చెప్పాలో పంపించవాయా అని చెప్తాం. నువ్వు సిద్ధపరిచిన వాళ్ళు నడిపించవాయా అని చెప్తాం. ఆయన మాట్లాడతాడు, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని రాస్తుంది. మనం పరిగెత్తితే కాదు, దేవుడు కదలాలి, దేవుడు కార్యం చేయాలి. దేవుడు కదలాలి, కార్యం చేయాలంటే ముందు మన వ్యక్తిత్వాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. క్యారెక్టర్ లెస్ వ్యవహారాలు ముందు తీసేయాలి. అంటే నేను మంచిగా ఉన్నాను, మంచోడిని కాబట్టి దేవుడు ఈ కార్యం చేశాడు, నన్ను నేను హెచ్చించుకోవటలా. దేవుని దృష్టికి ప్రియంగా నడుచుకుంటే ఏ పరిధిలో వాడుకోవాలో ఆ పరిధిలో ఆయన వాడుకుంటాడు. అది ఆయన దయ, ఆయన కృప. కానీ ఇందులో మన వ్యక్తిత్వం కూడా బ్యాలెన్స్ కావాలి అని చెప్తున్నాను నేను. చూడ్డా దేవుడు కుళ్ళుపోతే వాళ్ళని ప్రియులు అంటాడా? మా అమ్మాయి నాకు ఇష్టమైన ప్రియులు, అమ్మ బుద్ధి అంతా కుళ్ళుపోతు బుద్ధి అని మెచ్చుకుంటాడా? మా అమ్మాయికి ఎంత కుళ్ళో, అసలు నా అచ్చంగా నా బుద్ధే వచ్చింది అంటాడా? పనికి మళ్ళీ అంటాడు. పనికి మళ్ళీ తను ఏంది ఆ బుద్ధి, ఏంది దరిద్ర బుద్ధి, నువ్వెట్లా నా కూతురు అంటాడు, నువ్వెట్లా నా కుమారుడు అంటాడు. మన వ్యక్తిత్వాన్ని పట్టించుకుంటాడు. నేను ఒకటే, దేవా నేను ఎట్లున్నానో చూడయ్యా నాయన, నా లోపాలు ఉంటే సరిచేయనాయన, నీకు ఇష్టం వచ్చినట్టు బతకటం, నీకు ఇష్టం వచ్చినట్టుగా బతకటానికి శక్తిని అని ప్రార్థన చేసుకుని పంపించాయా, నువ్వే మాట్లాడాయా వాళ్ళతో అంటే ఎంతమంది వచ్చి కూర్చున్నారు. నిద్రలు మానుకోండి. పిల్లలు లేదు, పెద్దోళ్ళు లేదు, ఎవరు నిద్రపోట్ల, కళ్ళు తెచ్చి చూస్తానే ఉన్నారు ఇప్పుడు అందరూ. దేవునికి స్తోత్రం. ఆయనకి నచ్చాలమ్మ నువ్వు, అది అబ్బాయి ఆయనకి నచ్చాల నువ్వు. అది నువ్వు దేవుడిని నమ్మటం కాదు, నిన్ను ఆయన నమ్మాలా. అది నువ్వు దేవుడిని నమ్మటం కాదు, నిన్ను ఆయన నమ్మాలా. నువ్వు నచ్చాలా, నచ్చే విధంగా నడుచుకోవాలా. ఒక భర్త అన్ని విషయాల్లో సంతోషించినట్లు భార్య ఎలా నడుచుకుంటుందో, నీతి కలిగిన భార్య ప్రతి ప్రవర్తనలో ఆయనకు అభ్యంతరం కలగకుండా అన్నిటికీ అన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది ముందుగానే. అలాగా ఆయన కంటే ఎక్కువగా ఆయన్ని చూసుకోవాలా. ఆఖరికి భర్తకు సేవ చేసినా ఆయన్ని బట్టే చేయాలా. ఏమండి, మీరు సాగించే సాగింపులకి ఖచ్చితంగా నీకు మామూలుగా ఉండేది కాదు. నేను లోబడ్డాను, ఇంతగా నీకు ఉపచారం చేస్తున్నానంటే ఎవరి కృపో తెలుసా? ఆయన కృపే. ఆయనను బట్టి నీకు ఈ పరిచర్య, ఆయనను బట్టి నీకు ఇదంతా. అమ్మా భార్యమణి, నువ్వు ఇంతసేటు హడావిడి చేస్తున్నా నేను నిన్ను ఎందుకు భరిస్తున్నానో తెలుసా? లేకపోతే నీకు ఎప్పుడో న్యాయం జరిగేది. ఎందుకు వచ్చుకుంటా? ఆయనను బట్టి. నీవు ఆయనకు నచ్చాలి. నీ వ్యక్తిత్వాన్ని ఆయన ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాడు.
పరిగణలోకి తీసుకొని పరీక్షిస్తాడు. ముళ్ళ చెట్టులాగా అయిద్దా, వల్లి పద్మంలాగానే ఉంటుందా? ముళ్ళ చెట్టులాగా అవుతాడా, వల్లి పద్మంలాగానే ఉంటాడా? పరిస్థితులు మారినా తన తత్వాన్ని కోల్పోకుండా ఉంటాడా? ఒక ఎగ్జాంపుల్ ఉంది. పల్లెటూళ్ళల్లో కాలువలు పారుతుంటాయి కదా, ఒక తేలు నీళ్ళల్లో కొట్టుకుంటుందంట. ప్రవాహానికి పోతా ఒక చిన్న చెట్టు కొమ్మ తగిలి ఆగింది. ఆ నీళ్ళల్లో పోలేక అది ఎక్కలేక ఒడ్డుకి ఇబ్బంది పడతా ఉంటే మీలాంటి మనిషి ఒకడు వెళ్ళి, దేవుని బిడ్డ, ఆ తేలుని చేత్తో పట్టుకొని ఒడ్డునేసాడంట. ఆ చేత్తో పట్టుకొని ఒడ్డునేయటానికి పోతున్నప్పుడు ఇంకొకడు చూశాడు. ఏ తేలది ఏంది, దాన్ని నేను కాపాడబోతున్నా, తేలది వేసిద్ది, నేను కుట్టిద్ది అంటానే ఉన్నాడు. పట్టుకొని ఒడ్డునేసాడు. ఏదో ఈయన కనికరం వచ్చింది, ఒడ్డునేసాడు. ఆయన అడిగాడు, కుట్టింది అది నిజంగానే? ఎందుకంటే మరి తేలు ఊరుకోదుగా. కాపాడటానికి పట్టుకున్నా సరే, ఇతను నన్ను కాపాడటానికి పట్టుకున్నాడు అనుకోదు. అరే అసలుకే నీళ్ళల్లో ప్రమాదంలో నేనుంటే ఇదేంది నా మీద వచ్చి పడిందని టపిమ్మని కొండంత వేసింది. కుట్టింది. దాన్ని ఒడ్డుని విసిరాడు. ఇక ఇల్లు ఇస్తున్నాడు. అది చూసినోడు అన్నాడు, అణిగిందా? అది తేలు కుట్టిద్ది, కాపాడేవాడని దానికి తెలియదు. పిచ్చి కదా, ఎందుకు దాన్ని నువ్వు ఆ పని చేసుకుని ఇప్పుడు ఈ పని చేసుకున్నావు అంటే, కాపాడేవాడిని కూడా కొట్టడం దాని తత్వం అయితే, ఆ చిన్న జీవి తన తత్వాన్ని మార్చుకోపోతే, కుట్టేదాన్నైనా సరే కాపాడటం అనేది నా తత్వం, నేనెట్ట మార్చుకుంటాను అన్నాడట. ముళ్ళ చెట్ల మధ్యలో గాయాలు పొందామని మనం ముళ్ళ చెట్లాగా మారుతామా, లేకపోతే స్మూత్గా వల్లి పద్మం ఉన్నట్లు నిర్మలంగా, కోమలంగా, మృదుత్వంగా మన తత్వాన్ని అలానే కొనసాగిస్తామనేది చూసి మనం పాస్ అయితే అబ్రహాంతో మాట్లాడినట్టు మాట్లాడతాడు నీతో. ఎంత కృపనిస్తాడో కూడా ఇక మనం అంచనా వేయలేం. నేను చెప్తున్నా, గ్యారంటీ ఆయన చేస్తాడు సాయం. నువ్వేం జుట్టు పీక్కోని గందరగోళం కావాల్సిన అవసరంలా. అబ్బో నా లైఫ్ ఏమైద్దో, అమ్మో నా జీవితం ఏదో, ఓ నా పిల్లలు ఏమవుతారో, నా లైఫ్ ఏ వద్దు. నీవు జీవించు సంవత్సరములన్నిట నీకు ఆయన తోడుంటాడు. సమయం ఆసన్నమైనప్పుడు నిన్ను ఎలాగ సిద్ధపరచుకొని తీసుకోవాలో ఆయన తీసుకుంటాడు. లేదా ఆయన రాకడికే నిన్ను సిద్ధపరిస్తే సిద్ధపరచుకుంటాడు. ఆయన చూసుకుంటాడు. నమ్మితే నేను చెప్పినట్టు సాధన చేయి. ఏందో వాళ్ళ ధర్మం వాళ్ళు చెబుతారు కానీ అవన్నీ మన వల్ల ఇద్దంటావో, ఊరేగు నీ ఇష్టం వచ్చినట్టు నేను చేయగలిగింది ఏం లేదు. లేదన్నా నేను తీసుకుంటాను ఈ పాయింట్స్ అని అంటే పోరాడు. ఇక ఏమేమి సిద్ధపరిచాడంట? జ్ఞానము, తెలివి, ఆనందాన్ని నేను నా బిడ్డలకి ఇస్తాను. అంతేకాదు నెమ్మదిగాను సుఖముగాను గడుచు సంవత్సరములు నీకు ఇస్తాను అన్నాడు. నీవు నిద్రించుచుండగా నీకు కావాల్సిన సహాయాన్ని నా దేవుడు సిద్ధపరుస్తాడు. నీ పిల్లలకు కావాల్సిన సహాయాన్ని నా దేవుడు సిద్ధపరుస్తాడు. ఆయనే చూసుకుంటాడు. ఒక డోర్ క్లోజ్ అయింది అని నువ్వు బాధపడద్దు. ఒక డోరు నీకు ముయ్యబడితే 7 ద్వారాలు నా తండ్రి నీకు తెరుస్తాడు. అరే నాకు ఈ డోర్ క్లోజ్ అయిపోయింది, అయ్యో దేవా అని నువ్వు బాధపడద్దు. 7 ద్వారములు నీ కోసం నా దేవుడు తెరుస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయనకి నచ్చావు. నీ ఆంతర్యాన్ని ఆయన ఎరుగున్నాడు. నీ వ్యక్తిత్వం నచ్చింది, నీ మంచితనం నచ్చింది, నీ ప్రేమ నచ్చింది, నీ దీన మనసు నచ్చింది, నీ త్యాగబుద్ధి నచ్చింది, నీ సహనం నచ్చింది, నీ క్షమాగుణం, దయాగుణం నచ్చింది, నీ వ్యక్తిత్వ సౌందర్యం ఆయన ఆకర్షించింది. ఇంకా నా దేవుడు ఎందుకు ఊరుకుంటాడు? ఇంకా ఎన్ని సిద్ధపరిచాడో తెలుసా? గోల్డెన్ ఉన్నాయి తన ప్రియులకి. ఈ లోకం చేతిలో పడకుండా కూడా కాపాడుకుంటాడంట. అది ప్రసంగిలోనే 7లో రాస్తుంది. దేవుని దృష్టికి మంచివారైన వారు దాని నుండి తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వల్ల పట్టబడుదురు అన్నాడు. ఉరుల వంటి మనస్సు, వందకముల వంటి చేతులు కలిగినటువంటి స్త్రీ అని లోకానికి పేరు. దేవుణ్ణి ప్రేమించి వెంబడించే పిల్లలు అమాయకంగా లోకంలో పడబోయినా సరే ఆయన తప్పిస్తాడట, పడనీయడట, కాచుకుంటాడట కంటి పాప వలె. ప్రసంగి గ్రంథము
7వ అధ్యాయము చదువు. 26వ వచనం. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు ఇక్కడ గాని. స్త్రీ అంటే అక్షరార్థమైన స్త్రీ కాదు. లోకానికి స్త్రీ అనే పేరు పెట్టాడు ఇక్కడ. దేవుని దృష్టికి మంచివారైన వారు. ఇందాక దేవుని దృష్టికి మంచి వాళ్ళకి ఏమి ఇస్తానన్నాడు మీకు తెలుసు. ఇప్పుడు దేవుని దృష్టికి మంచి వాళ్ళకి ఏం చేస్తానన్నాడు? దాని నుండి, లోక ఆకర్షణల నుండి, సాతాను కుట్రలలో నుండి ఆయన సేవ్ చేస్తానని మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక.